మునుగోడు తాగుబోతులు మునుంబెట్టి గోడకు నెత్తి గుద్దుకునే కథ చేస్తున్నాడు కదా ఎమ్మెల్యే కమ్ ఎన్నటికైనా కాబోయే మంత్రి రాజగోపాల్ రెడ్డి సారు. రాష్ట్రం అంతటా ఎక్సైజ్ పాలసీ రూల్స్ ఎట్లున్నా కూడా మునుగోడులో మాత్రం నేను పెట్టిన రూల్సే పాటించాలి, లేదంటే ఒక్కొక్కరి పులుసు గారిపోతుంది, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తున్నాడు. నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో నేను నడవలేను. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ షాప్లకు అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్లో అమ్ముతున్నారు. అది అమ్మొద్దో చెప్తున్నా. మునుగోడులో తాగుబోతులకు హ్యాపీ అవర్స్ సారే డిసైడ్ చేసిండు. మాపటించి 4 నుంచి 8 దాకానే వైన్సులు కుల్ల పెట్టాలంట, అది కూడా ఊరికి దూరంగా ఉంచాలంట. వైన్సుల కాడనే పర్మిట్ రూముల సిట్టింగ్ కూడా ఉంచొద్దు అని ఫిట్టింగ్ పెట్టిండు సారు. నేను మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం పర్మిట్ రూములు బెల్ట్ షాపుల బెండు తీస్తూనే ఉంటా అని వార్నింగ్ ఇస్తున్నాడు. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇసోంటి అన్ని ఇని జనాల చెవులకు తుప్పు పట్టినట్టు అయిపోయింది సారు. మొన్నట్లనే కాదు పెద్ద కోమటిరెడ్డి సార్ గిట్లనే నేను ఉండంగా తెలంగాణ సినిమా టికెట్ల ధరలు పెంచేదే లేదని చెప్పిండు. అది అట్లా పచ్చిగుండంగానే బొట్టు తీసి గట్టు మీద పెట్టి అడిగిన వాళ్ళందరికీ టికెట్ రేట్లు పెంచుకోరని పర్మిషన్ ఇస్తూనే ఉన్నాడు. మునుగోడుల వైన్సులు బంద్ పెట్టాలన్న కథ కూడా గంటకే అవుతుందని కొందరు పెగ్గులు వేసుకుంటా ముసి నవ్వులు నవ్వుతున్నారట. కానీ సిండికేటోళ్లకు బార్లు వైన్సులు నడిపించేటోళ్ళకేమో ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఈయన మన మీద పడుతున్నాడేమే అని బీప్ పెంచుకుంటున్నారట. మరి ఆబ్కారోళ్లకు కొత్త కానూలు పెట్టిన దాని మీద వాళ్ళు ఏమంటారో, డ్రింకర్స్ రెస్పాన్స్ ఎట్లుంటుందో చూడాలిగా.